హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలకి హంగామా. ఈరోజు అయితే జస్ట్ అలా నార్మల్గా మేమైతే బయటకు వచ్చాము, కానీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి తినే అంత ఓపిక లేదు కాబట్టి రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాం. కానీ మా మమ్మీ వాళ్ళని అడిగితే అంత ఫాస్ట్గా ఓకే అన్నారు కదా. చాలాసేపు మమ్మీ ప్లీజ్, మమ్మీ డాడీ ప్లీజ్ డాడీ అంటే అప్పుడు ఒప్పుకున్నారు. మేమైతే మా ఇంటి దగ్గర బఫే రెస్టారెంట్కి అయితే వచ్చాము. దాని పేరు వచ్చేసి ఫ్లెచాజో. ఇక్కడైతే అన్లిమిటెడ్ ఫుడ్ 900 పే చేస్తే. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళైతే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో మేమైతే ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నాము. ఈ రెస్టారెంట్లో అయితే సెల్ఫ్ సర్వీసే, కానీ స్టార్టర్స్ మాత్రం వెయిటర్స్ వచ్చి సర్వ్ చేస్తారు. మిగతాదంతా మనం వెళ్ళి మనకు నచ్చింది తెచ్చుకొని తినొచ్చు అన్నమాట. సో మేమైతే నాన్ వెజ్ తింటున్నాం, కానీ మా మమ్మీ ఒక్కతే వెజ్ తింటుంది. ఇక్కడైతే ఏది తినాలో ఏది తినొద్దో చాలా బాగున్నాయి, అన్నీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మాకైతే ఇది ఫస్ట్ చూడంగానే ఏంటా అని అనుకున్నాము, కానీ ఇది వచ్చేసి అరటి ఆకులో ఫిష్ ఫ్రై చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. పీస్ అయితే చాలా మెత్తగా ఉంది. మా నాన్న తిని చాలా బాగుందని చెప్పాకే మేము తిన్నాము, ఎందుకంటే అది చూడంగానే మాకు ఏంటిదో తెలియదు కాబట్టి కొంచెం జ్యూసీగా అలా ఉండేసరికి మాకు కొంచెం తినాలనిపించలేదు. మా అక్క అయితే అసలుకే తినలేదు. నేను మా నాన్నని డేర్ చేసి తిన్నాము, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ప్యూర్ వెజ్ తింటుంది అనమాట. వైట్ రైస్, మిరపకాయలు సంథింగ్ అన్నీ తెచ్చుకొని తింటుంది. మా అక్క అయితే మంచిగా వైట్ సాస్ పాస్తా, పిజ్జాలు ఇలా మోడ్రన్ అన్నీ తింటుంది. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. వైట్ సాస్ పాస్తా చూడ్డానికే బాగుంది, కానీ తిన్నప్పుడైతే మాకు అస్సలు నచ్చలేదు. సో తెచ్చుకుందైతే మా అక్క, కానీ ఫస్ట్ నేనే తింటున్నా. వైట్ సాస్ పాస్తా మాత్రం టేస్ట్ అదోలా ఉంది, నాకు నచ్చలేదు. పిజ్జా బాగుంది. మా అక్క అయితే ఫుల్ పిజ్జా తెచ్చుకుంది. నేనైతే 2 పీసెస్ పిజ్జా తీసుకునేసరికి మా అక్క అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అలా పెట్టింది. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే మంచిగా వెజ్ మీల్స్ అయితే ఎంజాయ్ చేస్తుంది. మేమైతే నాన్ వెజ్జే. మా నాన్న అయితే మంచిగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, సూపు ఫుల్ ఎంజాయ్ చేస్తుండ అనమాట. దాని తర్వాత మేము స్వీట్స్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ క్యారెట్ హల్వా, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, స్వీట్స్ ఇంకా చాలా తిన్నాము. ఇంకేమన్నా తింటావా? నువ్వు మిడిల్లో ఉంటావా? ఏం చూపించిన ప్లేట్ ఏది చూపించు మమ్మీ. ఇంకేమేమి తింటా? ఓకే. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా మేమైతే ఐస్ క్రీమ్ తోటైతే ఎండ్ చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిలకి హంగామా.